వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే నటుడు మోహన్ బాబు పైన కొన్ని కేసులు అయితే బుక్ చేశారు. నిన్న ఆయన ఇంటి వద్ద కొంతమంది మీడియా ప్రతినిధుల పైన అతి దారుణంగా ప్రవర్తించి వాళ్ళపైన అంటే దుర్భాషలాడి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. ఇదంతా కూడా రికార్డ్ అయింది. ప్రస్తుతం అతని మీద కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కూడా చెప్తున్నారు. సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి అడ్వకేట్ డాక్టర్ బాలా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో అంటే నటుడు మోహన్ బాబు గారికి ఇప్పుడు పెట్టిన సెక్షన్ ప్రకారం 3 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఏంటి? ఒకటి ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ లేదు, అందులో ఏం సెక్షన్స్ పెట్టారు ఏంటి అని చెప్పడానికి మన దగ్గర అదే మీడియాలో వచ్చే కథనాల ప్రకారం చూసుకుంటే ఆయన మీద కేసు పెట్టున్నారు. ఏదైతే మీడియా వ్యక్తి మీద దాడి చేశారు అన్న దాని మీద అది చూడాలి. ఏం సెక్షన్స్ పెట్టారు ఏంటి, అసలు దాని గ్రావిటీ ఏంటుంది, ఏ సెక్షన్స్ వల్ల వచ్చింది. సరే, ఆయన మీడియా వాళ్ళ మీద కూడా కేసు ఏమైనా పెట్టున్నారా లేదా, ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీలోకి అన్నోన్ పర్సన్ వెళ్ళినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ సెల్ఫ్ డిఫెన్స్ లో ఇప్పుడు మరి ఆయన సెల్ఫ్ డిఫెన్స్ కింద తీసుకున్నారా? ఆయన ఇంట్లోకి జొరబడి వచ్చారు. మీడియా అయితే ఏంది, ఎవరైతే ఏముంది, వాళ్ళకి రైట్ లేదు. ఫస్ట్ రైట్ లేనప్పుడు థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఇంట్లోకి జొరబడుతున్నారు అన్నప్పుడు మీరు మీ యొక్క ప్రాపర్టీని కానీ లేకపోతే మీ యొక్క దీన్ని కాపాడుకోవడం కోసము మీరు ఎదుటి వ్యక్తి మీద ఫిజికల్ చేసినప్పుడు డిఫెన్స్ చేసుకోవచ్చు మీరు. సో కానీ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది మనం చూడాలి. వీళ్ళు రోడ్డు మీద ఉన్నప్పుడు దాడి జరిగిందా, ఆయన ఇంట్లో దగ్గర అదే కాంపౌండ్ వాళ్ళకి ఎంటర్ అయిన తర్వాత దాడి జరిగిందా, అది ఏ విధంగా గ్రావిటీ గేట్ బయట జరిగింది సార్, గేట్ ముందు జరిగింది. అంటే ఆల్మోస్ట్ అది రోడ్డు మీదనా లేకపోతే ఆయన లోపల కాంపౌండ్ లోనా? రోడ్డు మీద జరిగింది సార్. నో, ఐ థింక్ సో. వీడియోలు చూస్తే గేట్ నుంచి ఎంటర్ అయ్యే రోడ్డు ఏదైతే ఉందో ప్రహరీ గోడ ఎంట్రీ దాంట్లో ఉన్నట్టుంది, కానీ మేము నార్మల్ రోడ్ మీద ఉన్నట్లేదు అది ఆ వీడియోస్ లో చూస్తే. సో గేట్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయినారు అంటే ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ. అది ప్రైవేట్ ప్రాపర్టీలకు మీరు ఆయన పర్మిషన్ లేకుండా రావడానికి లేదు. వెరీ వెల్ రైట్. ఇప్పుడు ఒకవేళ అతని మీద దాడి జరిగింది కాబట్టి కేసు కట్టారంటే ఇంటెన్షన్ కూడా చూసుకోవాలి. ఆయన ఏ బేసిస్ మీద దాడి చేశారు, డిఫెన్స్ లో చేశారా, అఫెన్సివ్ లో చేశారా అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తాయి. సమ్ టైమ్స్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు కానీ కేసు పెట్టారనుకోండి, అక్కడ ఎవరెవరైతే మీడియా ఛానళ్ళు కానీ లోపల వెళ్ళి ఉన్నారో వాళ్ళందరి మీద ట్రెస్ పాస్ అవుతుంది. వాళ్ళ మీద ట్రెస్ పాస్ అవుతుంది, పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు కదా. దాంతో పాటు ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నాయన్న వ్యక్తి ఉన్నారో ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా విచారిస్తారు. పర్మిషన్ ఎవరు చేశారు ఫస్ట్ మీకు అక్కడ వెళ్ళడానికి, మీరు ఎందుకు వెళ్ళారు? మీడియా కదా మేము ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అంటే కాదు. మీడియాకి ఎక్కడికైనా వెళ్ళే రైట్ ఎక్కడ ఉందంటే పబ్లిక్ కి సంబంధించిన దాంట్లో ఉంది తప్ప ప్రైవేట్ వాళ్ళకి కాదు. రైట్, పబ్లిక్ లో ఉన్న దానికి మాత్రమే మీకు రైట్ ఉంటుంది, మీడియా ఎంట్రీ ఉంటుంది, కానీ ప్రైవేట్ దానికి కాదు కదా. సో ఆ ప్రైవేట్ దగ్గర వచ్చేదానికి వీళ్ళకి అసలు ఎంతవరకు రైట్ ఉంది, ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ నిజంగా పర్మిషన్స్ ఉన్నాయి అని అనుకుంటే అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. పర్మిషన్స్ లేవు అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు అంటే మీడియా సంస్థల మీద అండ్ ఒక పక్క కొంతమంది జర్నలిస్టులు ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అటు మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా మరి ధర్నా చేస్తున్నారు. దేనికి ధర్నా చేస్తున్నారు? ఇతను దాడి చేసినందుకు. ఏం కావాలి వాళ్ళు? ఓకే, ధర్నా చేశారు. ఏం కావాలి? క్షమాపణ చెప్పాలి, పద్మశ్రీ వెనక్కి ఇచ్చేయాలి, అండ్ అతని కొడుకు మంచు విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, అతను రాజీనామా చేయాలి, ఇవన్నీ కూడా వచ్చాయి. అసలు దానికి దీనికి సంబంధం ఏముంది నాకు అర్థం కాదు. వాళ్ళ ప్రైవేట్ ఇష్యూస్ లో వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలకి మీరు పోయి మొత్తం ఆ ఫ్యామిలీని ఈ రోజు రోడ్డు మీద పడేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సమస్యలు కామన్ గా ఉంటాయి, ఉండవు అని చెప్పరు. కానీ సమస్య సెన్సిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెన్సిటివ్ ఉన్న ఇష్యూని మీరు ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినప్పుడు ఇంకా వాళ్ళు కలుస్తారా? ఇంత పెద్ద ఇష్యూ అయ్యాక ఇంకా లైఫ్ లో వాళ్ళు కలిసే అవకాశాలు ఉన్నాయా? దీనివల్లే కదా శత్రుత్వాలను పెరిగిపోతాయి. బంధువులు కన్నా వీళ్ళు రేపు ఈ ఇష్యూస్ లో మైండ్ లో పెట్టుకొని సైకలాజికల్ గా వాళ్ళకి సేవ్ అయిపోయి తండ్రి కొడుకులు ఇప్పుడు శత్రుత్వంగా పెంచుకుంటారు, శత్రువులు అయిపోతారు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు అంటూ ఉంటారు, వీడియోలో కనిపిస్తాయి, మీడియాలో కనిపిస్తాయి. అసలు ఇష్యూ స్టార్ట్ అయిందే వాళ్ళిద్దరి దగ్గర నుంచి కదా సార్. దాన్ని అవునండి, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇష్యూ కదా, అది వాళ్ళు చూసుకుంటారు కదా. సెన్సిటివ్ ఇష్యూ కదా. ఓకే, మంచు విష్ణు లేకపోతే మంచు మనోజో లేదా మంచు మోహన్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఇలా ప్రాబ్లం ఉందని చెప్తే దట్ అండ్ మ్యాటర్. ఆ ఇష్యూ అక్కడకు మనం న్యూస్ ఇవ్వాలి, ఇచ్చేయాలి, అయిపోయింది. కాదు కదా 24/7 దీని మీద న్యూస్ రన్ అవుతుంది కదా, ఒక్క టాపిక్ మీద న్యూస్ రన్ అవుతుంది కదా, ఒక టాపిక్ మీద ట్రెండింగ్ చేసుకుంటూ కూర్చున్నారు. సో ఎవరు ప్రాబ్లం అలాంటప్పుడు ఎవరిని దీంట్లో శిక్షించాలి? వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యని సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు మీడియా వెళ్ళిపోయి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం డ్యామేజ్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద కేసేయాలి? వాళ్ళ ఫ్యామిలీ అంత డ్యామేజ్ అయినందుకు. సో అంటే ఇక్కడ మోహన్ బాబు గారు తప్పేం లేదా అయితే క్లియర్ గా తెలుస్తుందా? చూడండి, మన భారతదేశంలో మన సమాజంలో తండ్రి బిడ్డల్ని కొట్టే సాంప్రదాయం జనరల్ గా ఉన్నదే. బిడ్డల్ని తండ్రి దారిలో ఉండడం కోసం కొడతారు ఎవరైనా.
వాళ్ళని చంపడం కోసం ఏ తండ్రి కొట్టడు, రైట్? 40 ఏళ్ళు వచ్చినా కూడా ముసలాయన తండ్రి ఉంటే 60-70 ఏళ్ళనే కొడతాడు. ఎందుకంటే అది ఆయన హక్కు, ఆయనకు అన్నాడు, ఆయన పుట్టించాడు కాబట్టి, ప్రాణం ఆయన ఇచ్చాడు కాబట్టి. తండ్రి ఒక దెబ్బ వేయడం వల్ల ఆయన గుడ్ ఇంటెన్షన్ తో కొడతా తప్ప బ్యాడ్ ఇంటెన్షన్ తో కొట్టడుగా, రైట్? అసలు వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది, అది ఇంపార్టెంట్ కదా సార్. అసలు ఈ అంటే ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మంచు మనోజ్ గారు ఇప్పుడు వాళ్ళు విద్యా సంస్థలతో గానీ నిజంగా మనోజ్ చెప్పేది నిజము, విద్యా సంస్థలో అవకతవకలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఆయన కంప్లైంట్ ఎక్కడ చేయాలి? పోలీస్ స్టేషన్ లో చేయాలి. లేదు, దానికి కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి చేయాలి. అవునా? చేశాడా? అంటే చేసే లోపు ఇదంతా కూడా జరిగింది, దాడి చేశారు. ఎలా 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 ఇప్పుడు మీరు అంటారు సండే నుంచి జరుగుతుంది, ఈ మధ్యలో ఎప్పుడు చేసావా? అంతకుముందు చేసావా? అంటే అవకతవకలు తెలిసినా కూడా నువ్వు కామ్గా కూర్చున్నావు అంటే నువ్వు కూడా పార్ట్ ఆఫ్ ద పార్ట్స్లే కదా అవకతవకల్లో. అంటే నీకు వాటా రాలేదు కాబట్టి నువ్వు బయటకు వస్తున్నావు. అదే వాటా వచ్చిందంటే ఈయన కూడా కామ్గా ఉండేవాడుగా, సింపుల్ కదా. అక్కడ ఈయన కూడా ఇన్వాల్వ్ చేసినంటే ఆయన కూడా కామ్గా ఉండేవాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనీ డిస్ప్యూట్స్ అంతే సార్. అలాగే మోహన్ బాబు గారు కానీ అలాగే విష్ణు గానీ వాళ్ళిద్దరు గన్లు కూడా సీజ్ చేశారు. గన్లు తీసుకుని హంగామా చేశారు. అవును, తీసేసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో క్షణికావేశంలో వీళ్ళు వాళ్ళని ఏదైనా చేసుకున్నారు అనుకోండి ఇబ్బంది కాబట్టి పోలీసు వాళ్ళు సీజ్ చేస్తారు. అంటే వాళ్ళు చేసుకుంటారనా వాళ్ళని ఎవరైనా చేస్తారనా? వాళ్ళని కాదు, వాళ్ళు ఎవరికైనా చేస్తే సో దానివల్ల అనవసరమైన డ్యామేజెస్ జరుగుతాయి కదా. సార్ మీరు కొన్ని క్లిప్స్ చూసే ఉంటారు, మంచు మనోజ్ ఆ గేట్లను తన్నుకొని లోపలికి వెళ్ళడం కానీ, తర్వాత కొంతమంది బౌన్సర్స్ అతను అటాక్ చేసి షర్ట్ చిరిగిపోయి మళ్ళీ బయటకు రావడం కానీ, ఇవన్నీ కూడా జరిగాయి కదా. అంటే మంచు మనోజ్ కూడా కేసు పెట్టారు ముందు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి థ్రెట్ ఉందంటూ. ఒకటండి, మీడియాలో చూపించేవి ఏవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేవు, హాఫ్ ఉన్నాయి, హాఫ్ బేక్డ్ బేకరీలా ఉంది. సో లోపలికి వెళ్ళారు, షర్ట్ ఆయన చింపుకున్నాడో తెలియదు, కొట్టి దెబ్బలు తినేసి వచ్చాడో తెలియదు. ఆ వీడియో ఎక్కడన్నా ఉంటే అవును కొట్టారని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా లోపలికి వెళ్తారు, షర్ట్ చింపుకొని వస్తాయి, ఎవరు కొట్టారని ప్రూఫ్ ఏంటి? చిరిగింది షర్ట్ అని అనుకుంటాం. దిస్ ఇస్ ఆల్ ఇల్యూషన్స్ అంతే. హాలూసినేషన్స్ లో ఉంటారు తప్ప, ఇల్యూషన్స్ లో ఉంటారు తప్ప రియాలిటీ కాదు అది. దాన్ని ఎగ్జాక్ట్లీ చెప్పలేము కూడా మనము. సో అంటే ఫైనల్ గా ఇప్పుడు జరుగుతున్న ఆ గొడవల్లో మొన్నటి వరకు కూడా మంచు మోహన్ బాబు నడిచిన వార్ ఇప్పుడు మంచు వర్సెస్ మీడియా కింద మారింది. మంచు వర్సెస్ మీడియా కింద అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే యాక్సిడెంట్స్. ఇప్పుడు మీడియా వాళ్ళు వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నారు, అవునా? ఇప్పుడు ఆయన కూడా లీగల్ గా ఫైట్ చేస్తే మరి మీడియా వాళ్ళంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారు? కానీ ఆల్రెడీ క్షమాపణ కూడా చెప్తున్నారు మరి మీడియాకి. ఎవరు? మోహన్ బాబు. అది ఒక మోరల్ ఎథిక్ గా చెప్తున్నారండి. మోరల్ గా ఎథికల్ గా ఉంది కాబట్టి ఆయనకి మీడియా అంటే రెస్పెక్ట్ కాబట్టి ఆయన చెప్తున్నారు. అది కరెక్ట్, మంచిదే చెప్పారు. కానీ మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్? మీరు చేసే తప్పుల్ని ఎవరు సరిదిద్దాలి? అంటే మీరు వెళ్ళడం కరెక్టేనా? మీరు చేయడం తప్పేనా? కరెక్టేనా? తప్పు కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో సెన్సిటైజేషన్ ఉంటది. ఆ సెన్సిటైజేషన్ మనం ఎంత వేయాలి ఎంత వేయకూడదని ఆలోచించుకోవాలి కదా. మనం కూడా మనము సొసైటీలో ఉంటున్నాం, వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. మనం బతుకుతున్నది ఒక సమాజంలో. కుటుంబ వ్యవస్థని మనం కాపాడాలి. కుటుంబ వ్యవస్థని చిన్న భిన్నం చేస్తూ యూజ్ ఏంటి? నాకు అర్థం కాలేదు. అయితే గతంలో కూడా మంచు మోహన్ బాబు గారి పైన ఇటువంటివే చాలా ఆయన అసిస్టెంట్ల మీద కానీ సినిమాల్లో కానీ ఎవరి మీద దాడి చేసినాయి ఇట్లాంటివి ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పి. ఆయన కూడా కొన్ని సందర్భాలలో ఎక్కడో ఫోన్ వాయిస్ లోనే ఆయనే ఒప్పుకుంటున్నాడు. సమ్ టైమ్స్ అది సిచ్యువేషన్ వేరు ఉంటది అని చెప్పేసాను, అవునా? కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా మీడియా మీద ఎప్పుడు దాడి చేయలేదు. ఉద్దేశపూర్వకంగా మీడియా అతని మీద కొట్టాలని చెప్పేసి దాడి చేశారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. అసలు వీళ్ళు దీన్ని ఇంత సెన్సిటైజ్ చేసి అక్కడ ఇప్పుడు చాలా మంది మీడియా వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు, అవునా? ఇతను మళ్ళీ పోయి ముందర కెమెరా పెట్టాల్సినంత నెసెసిటీ ఉందా? మైక్ పెట్టాల్సినంత నెసెసిటీ ఉందా? మీకు చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు కదా. మరి అంతమందిని కొట్టిన అతను కూడా ఎందుకు కొట్టాడు? అది కూడా పాయింటే కదా. ఎంతో మంది మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. మరి ఇతను ఎందుకు కొట్టాడు? సో ఇతను యాక్ట్ ఎలా ఉంది దాని గురించి ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు? రైట్. అంటే మీడియా వాళ్ళకి కూడా తప్పు ఉందంటారు. ఖచ్చితంగా తప్పు లేకుండా ఎలా ఉంది? ఇప్పుడు ఇదే మీడియా సంస్థలకు సంబంధించిన వ్యక్తుల మీద వాళ్ళ ఇళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొక మీడియా వాళ్ళు వచ్చి కెమెరాలు పెడతారు, ఊరుకుంటారా మీరు? 24/7 మీరు లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కెమెరా వాళ్ళు పట్టుకొని తిరుగుతారు. మీరు ఏమేం చేస్తారు? ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి మీడియాలో వదులుతారు, ఊరుకుంటారా? మీవైతే ఫ్యామిలీలు, బయట వాళ్ళ ఫ్యామిలీలు కాదా? మీకు కూడా ఇళ్లలో భార్యాభర్తలు గొడవలు ఉన్నాయి, మరి అన్ని బయట పెట్టాలనా? మీకు కూడా అన్నదమ్ములు గొడవలు ఉన్నాయి, అన్ని బయట పెట్టాలనా? మీకు కూడా లవ్ అఫేర్స్ ఉన్నాయి, బయట పెట్టాలనా? మీకు కూడా సైడ్ అఫేర్స్ ఉన్నాయి, బయట పెట్టాలనా? మీకు కూడా ఇల్లీగల్ ఉన్నాయి, బయట పెట్టాలనా? ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్ లో కామన్. పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు బయటికి తీసుకురా. అంటే మీరేమంటారంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వ్యక్తిగతము ఫ్యామిలీకి సంబంధించిన విషయము. మీడియా కూడా దాన్ని పెద్దగా ఎలాస్టిక్ లా లాగకూడదు, కొంచెం రిస్ట్రైన్ అనేది పాటించాలి.
ఓకే పబ్లిక్ ఇష్యూ ఉన్న సమస్య అని అనుకోండి, దెన్ దట్స్ ఫైన్. సార్ అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత, ఇదంతా ఈ దాడులన్నీ జరిగిన తర్వాత మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియోలో మంచు మనోజ్ గురించి మాట్లాడుతూ తన ఆస్తి గురించి కూడా మాట్లాడారు. నా ఆస్తి నేను ఎవరికైనా రాయొచ్చు. అవును, ఆయన ఇష్టం అది. ఇంకా ముగ్గురికి ఒకటి, ఇది మోహన్ బాబు గారు సంపాదించిన ఆస్తి. మంచు విష్ణుకి ఆయనకు అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ అవగాహన లేకనే చేశాడని నేను అనుకుంటున్నా. తను సొంతంగా సంపాదించిన ఆస్తి అతను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆయన మొత్తం ఆస్తి తీసుకెళ్లి దారాదత్తం మీకు కూడా ఇచ్చేయచ్చు, నాకు కూడా ఇచ్చేయచ్చు, కెమెరామ్యాన్కి ఇచ్చేయచ్చు, విష్ణు గారికి ఇచ్చేయచ్చు, ఎవరికైనా ఇచ్చేయచ్చు. అది ఆయన ఇష్టం. నువ్వు క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. అంటే ఇప్పుడు ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళు ఇద్దరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే నా ఇష్టం. ఆయన సుధాగా సంపాదించిన ఆస్తి, అది ఆయన ఇష్టం. వాళ్ళకి ఎందుకు ఇచ్చుంటాడు, వీళ్ళు ఇంకా అభివృద్ధి ఇస్తారని చెప్పి ఇచ్చుండొచ్చు. నువ్వు కూడా ఆలోచిస్తుంటే నీకు ఇచ్చుండాడేమో. ఇద్దరు ఎదిగారు, నువ్వు ఎందుకు కావాలా? వాళ్ళ డాడీ అదే కదా అంటున్నారు, నీ తిరుగుళ్ళు ఏంటి, నువ్వేంటి, నీ తాగుళ్ళు ఏంటి అని చెప్పేసి అని. మరి పెద్ద అబ్బాయిని ఎందుకల్లా? సో అంటే అక్కడ క్లియర్ గా మనోజ్ గారు వైపు ఉన్న తప్పులు కనిపి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఒకటి ముగ్గురు ఉన్నారండి, మెజారిటీ పోర్షన్స్ ఇద్దరు అమ్మాయి అబ్బాయి